ఏపీ రాజధాని అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైఖరిలో మార్పు కనిపిస్తుందా అంటే అది ఇప్పుడు రాజకీయంగా ఒక పెద్ద చర్చాంశమైంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం జియో నెంబర్ 141 ప్రకారం 217.23 చదరపు కిలోమీటర్ల కోర్ క్యాపిటల్ ప్రాంతంలోని 29 గ్రామాల్లో వేల ఎకరాల భూముల్ని రైతుల నుంచి భూసేకరణ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. వాళ్ళకందరూ కూడా ఫ్లాట్లు ఇచ్చేందుకు ఇస్తామని చెప్పేసి చెప్పడం, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి ప్రజలు కూడా ఒక అభిప్రాయం ఉంది. దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పదే ప్రజలకు వివరించే కార్యక్రమం కూడా చేసింది. అంటే ఇది ఒక భారీ వ్యయం, ఇంత భారీ ఖర్చు అవసరమా అనే ప్రశ్న కూడా ప్రజల్లో అయితే వస్తున్నాయి. ఇటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మ్యావిగాన్ కాన్సెప్ట్ కొత్త చర్చకు దారితీస్తుంది. ఏపీ సిఆర్డీఏ పరిధిలోని మొత్తం 8,392 ఎగ్జాక్ట్గా చదరపు కిలోమీటర్ల ప్రభుత్వ భూములు ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలను వినియోగిస్తూ కోర్ క్యాపిటల్ని అభివృద్ధి చేస్తే సుమారు 10,000 కోట్లతోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయొచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేశాడు. కూటమి ప్రభుత్వానికి కూడా ఒక సలహా ఇచ్చాడు, దీని గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి అనేసి. ఈ ఆలోచన వాస్తవికకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కూడా ప్రజలు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. ప్రారంభంలో ఈ ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు, ట్రోల్ చేశారు, రకరకాలుగా మాట్లాడారు. జగన్ గురించి మాట్లాడాడు, జగన్ సైకో అన్నారు, మ్యావిగన్ మేము ఎక్కడ పేరే వినలేదు, చిత్రంగా ఉంది అని చెప్పేసి మాట్లాడారు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారుతున్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు 29 గ్రామాల అమరావతినే రాజధానిగా ప్రస్తావించినటువంటి కూటమి ప్రభుత్వం, కూటమి నాయకత్వం ఇప్పుడు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాలను కలిపి అమరావతి పరిధిగా ప్రస్తావించడం రాజకీయ చర్చకు కూడా దారితీస్తుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మీరు ఒకసారి వినండి. చూడండి, అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. విన్నారు కదా, 29 గ్రామాలకు మాత్రమే రాజధాని పరిమితం చేయడం వల్ల విజయవాడ, గుంటూరు నగరాల ప్రాధాన్యం తగ్గుతుందనే అభిప్రాయం ప్రజల్లో గట్టిగా ఏర్పడిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు అదే ప్రాంతాలను అమరావతి పేరుతో కలిపి ప్రస్తావించడం వెనుక రాజకీయ అవసరాలు ఉన్నాయా అన్న ప్రశ్న కూడా వినబడుతున్నాయి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి నగరాలను అమరావతి పేరుతో చూపిస్తారా? అలా చేస్తే ఆయా నగరాల ప్రత్యేక గుర్తింపు ఏమవుతుంది అనే ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్ ప్రతిపాదించినటువంటి మ్యావిగన్ ఆలోచన ప్రభావంతోనే చంద్రబాబు నాయుడు గారు తన వైఖరిని మార్చుకున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇకనైనా రైతుల నుంచి మరిన్ని భూములు సేకరించే బదులు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను వినియోగించి రాజధాని నిర్మాణం చేపడితే రాష్ట్రం మీద ఆర్థిక భారం తగ్గుతుంది అని చెప్పేసి అనేక మంది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా సలహాలు ఇస్తున్నారు, సూచనలు చేస్తున్నారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఆల్రెడీ 2 years అయిపోయింది. ఇంకొండేది ఇంకో 3 years, లాస్ట్ 1 year ఎలక్షన్, ఈ మధ్యలో ఉండేది 2 years. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలడు? ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశాడని, రాబోయే 2 సంవత్సరాలు ఏం చేయగలడని చూసి నమ్మాలి. ఈ 2 సంవత్సరాలకే 4 లక్షల కోట్లు అప్పు చేశాడు అప్రాక్సిమేట్లీగా. ఇంకో 2 సంవత్సరాలకి ఇంకో 4 లక్షల కోట్లు అప్పు చేస్తారు. ఏమైనా సరే నిర్మాణాలు జరిగాయా? ఏమైనా అభివృద్ధి ఉందా అంటే అది పెద్ద చర్చ. ఇంకా